బిగ్ బాస్ సీజన్ 8 నుంచి శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ జరిగింది. రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. బిగ్ బాస్ లో శేఖర్ భాష మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి ఫన్నీ జోక్స్ వేస్తున్నారు, కానీ టాస్కుల విషయంలో వచ్చేసరికి పెద్దగా ఆడట్లేదు. ఫస్ట్ వీక్ జోక్స్ పరంగా బాగానే ఉన్నా కూడా ఈ వీక్ శేఖర్ భాష కొంచెం డల్ అయ్యారని చెప్పుకోవాలి. మరికొంతమంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పికప్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా శేఖర్ భాష ఓటింగ్ తగ్గిపోయింది. బిగ్ బాస్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే అందరూ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఇక రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక బయటకు వచ్చేసిన శేఖర్ భాష బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసుకున్నారు. బిగ్ బాస్ బజ్ కి అర్జున్ హోస్ట్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి శేఖర్ భాష ఉన్నప్పుడే లావణ్యని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి పంపిస్తారని అందరూ అనుకున్నారు. అలా పంపించి ఉంటే బిగ్ బాస్ వేరే లెవెల్లో ఉండేది. కానీ ఆడియన్స్ ఆలోచనలకి అంతు చిక్కకుండా శేఖర్ భాషని సడన్ గా ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అయినా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా టాస్కుల పరంగా కొంచెం వీక్ ఎవరైనా ఉన్నారు అంటే అది శేఖర్ భాష అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనోడు కామెడీ పరంగా బాగానే ఉంటాడు, కానీ టాస్కుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం డల్ అనే చెప్పుకోవాలి. ఇంతవరకు ఏ టాస్కుల్లో కూడా పెద్దగా పర్ఫామ్ కూడా చేయలేదు. బిగ్ బాస్ హౌస్ అంటే ఎమోషన్ కొంత, కామెడీ కొంత, కానీ టాస్కుల పరంగా గేమ్ ఆడకపోతే మాత్రం బిగ్ బాస్ లో స్టేబుల్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే బిగ్ బాస్ ఒక రోజు నడిచేది నామినేషన్స్ పై అయితే మిగిలిన 6 రోజులు కూడా నడిచేది ఓన్లీ టాస్కుల పైనే. ఫన్ అంటే అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు, కానీ టాస్కుల పరంగా పర్ఫెక్ట్ గా గేమ్ ఆడితేనే గెలిచారా ఓడారనేది వేరే విషయం, కానీ 100% టాస్కుల్లో ఇస్తేనే ఓట్స్ పడతాయి. ఆ విషయంలో శేఖర్ భాష ఫెయిల్ అయి సెకండ్ వీకే బయటికి వచ్చేశారు.